ఇన్విజిలైన్ బెటరా, బ్రేసెస్ బెటరా? అసలు రియల్ రిజల్ట్స్ దేంతో వస్తాయి? చాలామంది అడిగే కామన్ డౌట్ ఇదే. హాయ్, ఐఎమ్ డాక్టర్ సౌజన్య, ఆర్థోడాంటిస్ట్, ఇన్విజిలైన్ స్పెషలిస్ట్, ఏషియన్ డెంటల్, కొండాపూర్, హైదరాబాద్. స్ట్రైట్గా చెప్పాలంటే రెండిటితోనూ ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి, కానీ అందరికీ ఒకటే ఆప్షన్ బెస్ట్ కాదు. బ్రేసెస్ గురించి చెప్పాలంటే బ్రేసెస్లో మెటల్ అండ్ సెరామిక్ అని 2 టైప్స్ ఉంటాయి. ఇవి సివియర్ కేసెస్, అంటే సివియర్ క్రౌడింగ్ ఉన్న, సివియర్ రొటేషన్స్ ఉన్న, కాంప్లెక్స్ బైట్ ప్రాబ్లమ్స్ ఉన్న చాలా రిలయబుల్ ఉంటాయి, మంచి రిజల్ట్స్ ఇస్తాయి. బ్రేసెస్లో మనకి పేషెంట్ కోఆపరేషన్ కొంచెం తక్కువైనా కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. కాకపోతే కొంచెం హైజీన్ మెయింటెనెన్స్ కష్టం అవుతుంది, అండ్ లుక్ వైజ్ కూడా కొంతమంది అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇన్విజిలైన్ గురించి చెప్పాలంటే క్లియర్ అలైనర్స్ ఆల్మోస్ట్ ఇన్విజిబుల్ ఉంటాయి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి పేషెంట్కి, అండ్ ఈజీ టు మెయింటైన్. ఇవి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అండ్ అడల్ట్స్కి మంచి చాయిస్. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే పేషెంట్ ఖచ్చితంగా రోజులో 20 to 20 hours ఇన్విజిలైన్ వేసుకోవాల్సి ఉంటుంది. పేషెంట్ మంచిగా కోఆపరేట్ చేస్తే రిజల్ట్స్ మంచిగా ఉంటాయి. ట్రీట్మెంట్ సక్సెస్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే కేస్ కాంప్లెక్సిటీ, ప్లానింగ్ డాక్టర్ అండ్ పేషెంట్ కోఆపరేషన్, ఈ మూడిటి మీద ట్రీట్మెంట్ సక్సెస్ అనేది డిపెండ్ అవుతుంది. సో కంక్లూజన్ ఏంటంటే బ్రేసెస్ బెటర్ అని, ఇన్విజిలైన్ బెటర్ అని బ్లైండ్గా చెప్పలేము. రైట్ కేస్ ప్లస్ రైట్ డాక్టర్ ప్లస్ రైట్ కాంప్లయన్స్ ఈక్వల్స్ టు రియల్ రిజల్ట్స్. మీ కేస్కి ఏది బెస్ట్ సూట్ అవుతుంది అనేది మీ నియరెస్ట్ ఏషియన్ డెంటల్ బ్రాంచ్ని విజిట్ చేసి ఆర్థోడాంటిస్ట్ దగ్గర కన్సల్టేషన్ తీసుకొని మీకు బెస్ట్ ఆప్షన్ని చూస్ చేసుకోండి.